ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అదేవిధంగా పిఏసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ కాకుండా ఆ రోజు ఎవరైనరో ప్రజలందరూ చూశారు. ఈరోజు అదే భట్టి గారికి పిఏసీ చైర్మన్ అవుతున్నాను కాకుండా చేసింది ఎవరు? వారా మాట్లాడేది? ఈరోజు దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ అధికార వ్యవస్థలను కూడా మొత్తం ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా పార్టీ పరంగా వారి వ్యక్తిగత ఆలోచనల పరంగా ప్రభుత్వాన్ని వ్యవస్థలను నడిపారు. మళ్ళా వారు వచ్చి అడుగుతూ ఉన్నారు. గౌరవ శాసన సభాపతి గారు రూల్స్కి అనుగుణంగా ఈరోజు ప్రెసిడెంట్స్కి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో రూల్ బుక్ పరంగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడిని పిఏసీ కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము వారి పరిధిలో, ఎందుకంటే మేము మాట్లాడలేం కనుక వారు చేసిందని గట్టిగా నమ్ముతాను. ఈ సందర్భంలో వ్యవస్థలను కాలరాస్తూ ఇంకో పరంగా మళ్ళా తిరిగి మా పరంగా మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన మా శాసనసభ్యులందరినీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్న మా శాసనసభ్యులందరినీ కూడా 12 మందిని గోప్యంగా ఉంచి పార్టీ ఫిరాయింపులకు ప్రోద్బలం చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడటం జరగలేదా? వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు ప్రజాస్వామ్యమని మాట్లాడే వ్యక్తులు అని అడుగుతా ఉన్నాం. మీరే వ్యవస్థలంతా కూడా కాలరాసి మీరే పార్టీకి సంబంధించిన ఫిరాయింపుల పరంగా శాసనసభ్యుల ఫిరాయింపుగా మీరు చేసిన పని గొప్పదనుకొని ఈరోజు చెప్తా ఉన్నారా? ఈరోజు మాట్లాడుతూ ఉన్నారా? ప్రజాస్వామ్యాన్ని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది, మా ప్రభుత్వాన్ని నమ్ముతుంది. దానికి తోడు ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యవస్థలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ వ్యవస్థలకు సంబంధించి రాజ్యాంగంలో పొంచి ఉన్న వారి అధికారాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా వారందరూ కూడా నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవస్థల పైన మాట్లాడతారు. ఇది సరికాదు, దీన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. వారికి ఏదైనా వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉంటే వారి పార్టీలో మాకేం సంబంధం అండి? ఈరోజు పిఏసీ కమిటీ చైర్మన్ గారు వారు స్వయాన ప్రెస్ చెప్పారు. వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము కాదు చెప్పింది. ఇంత స్పష్టంగా ఉంటే వారికి ఎవరికైనా మళ్ళా కేసీఆర్కో పిఎస్సి చైర్మన్గా అయిన వారికి పడకుండా ఉంటే మాకేం సంబంధం అండి? వారి పార్టీ వ్యవహారాల్లో మాకేంది? మా పార్టీ మీ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో మీరే సక్రమం లేకుండా మమ్మల్ని అంటే ఏం లాభం? ఎవరు తప్పించి ఎవరు మెచ్చించి ఉండదు. అక్కడ సంఖ్యాబలం పరంగా ముగ్గురికే వస్తుందని
రూల్ బుక్లో ఉంది. ఈరోజు వారి పార్టీకి సంబంధించిన శాసనసభ్యులే కదా, నేను కాదు కదా అన్నది, వారు కదా, మా ముఖ్యమంత్రి గారు కాదు, ఇంకోటి మా పిసిసి అధ్యక్షుల వారు అనలే. స్వయాన ఈరోజు పిఏసి కమిటీ చైర్మన్గా నియామకులైన శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేను శాసనసభ్యుడు అంటే కాదని అవునవునని ఏమన్నా గేమా అండి ఏమన్నా? ఎవరు మాట్లాడుతున్నారు రాజ్యాంగం గురించి? ఏ వ్యవస్థ మాట్లాడుతుంది? బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన అంశం విషయంలో దేశ స్థాయిలో రాజ్యాంగానికి సంబంధించిన స్ఫూర్తిని కూలగొడతా ఉన్నారని దేశవ్యాప్తంగా కాలినడకన పైన పాదయాత్ర చేస్తూ తన కమిట్మెంట్ కన్విక్షన్కి సంబంధించిన అంశం విషయం బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు. రెండవది, ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తితోనే ముందుకు పోతా ఉన్నాం, ఎక్కడ కూడా లేదు. ప్రజాపాలన అంటే నేరుగా ప్రజాపాలన ద్వారానే ప్రజలతోనే పాలన నడిపిస్తామని చెప్పి ఆ విధమైన స్పష్టతతో ముందుకు పోతా ఉన్నాం, సంశయం లేదు. సరే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు వారికి ఏదో రాజకీయంగా విమర్శలు చేయాలంటే రోజుకు 2-3 మార్లు విమర్శలు ఎవరు చేస్తూ ఉన్నారండి? ట్వీట్లు ఎవరు పెడతా ఉన్నారు? ఒకరు ఇద్దరు మీకు తెలుసు. ఒక పరంగా కేటీఆర్ గారు, ఇంకో పరంగా హరీష్ రావు గారు. అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇద్దరిదే తెలుసు కదా, కేసీఆర్ గారు. ఈరోజు వారికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, రోజు పొద్దున చూడండి, మధ్యాహ్నం చూడండి, సాయంత్రం చూడండి, పొద్దున చూడండి, వాళ్ళే ఉంటారు. మొత్తం ఈ 8 నెలల కాలయంలో ఎవరు మాట్లాడారో చూడండి. అంటే ఈరోజు జరుగుతూ ఉన్న పరిణామాలను చూసి ప్రజాస్వామికయుతంగా కాంగ్రెస్ పార్టీ ఉందా, బీఆర్ఎస్ పార్టీ ఉందా? అనేక సందర్భాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా లక్ష్మణ్ కుమార్ మాట్లాడు, మా ఆది శ్రీనివాస్ మాట్లాడు, మా సోదరులు విజయరమణారావు గారు మాట్లాడారు, ఇంకోరు మాట్లాడారు. అది ప్రజాస్వామ్యం, అది ప్రజలకు సంబంధించిన గొంతు. అంటే వ్యక్తులు ఇద్దరు మాట్లాడంగానే మొత్తం ప్రజాస్వామ్యం వస్తుందా? ఇప్పటికైనా మార్చుకోవాలి, వ్యవస్థలను గౌరవించే ప్రయత్నం చేయాలని, గౌరవించే విధంగా భగవంతుడు వారికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతాను. వారు చెప్పినది స్పష్టంగా ఈరోజు స్పష్టంగా కూడా వారి నోట చెప్పటం జరిగింది. ఎవరి నోట కాదు, నా నోట చెప్తే ఏం చెప్పాలా? వారి నోట కాదని నేను చెప్తున్నా, వాళ్ళ అలాగా కాదు, ఇది కాదు, నాకు రాలేదని ఇంకోటి చెప్తామా? ఈరోజు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన